హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి. అండ్ ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి. వీటికైతే చాలా ఇమ్మెన్స్ రెస్పాన్స్ వస్తుంది. సో ప్రింట్స్ కూడా కంటిన్యూస్గా మేము డిఫరెంట్ ప్రింట్స్ తీసుకొస్తున్నాము. ఎవరైనా ఏదైనా రీస్టాక్ చేయమంటే అది కూడా రీస్టాక్ చేస్తున్నాము. సో చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాము. ఈ ప్యూర్ డోలా సిల్క్ శారీస్ చాలా ట్రెండీగా ఉన్నాయండి. చక్కగా డిజిటల్ ప్రింట్స్ తోటి ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్తో. యాక్చువల్గా ఈ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి. మేము వేర్ చేసినా కూడా మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి. మన స్టోర్లో చాలా రిపీటెడ్గా చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి. చాలా రిపీటెడ్గా మేము వీడియోస్ కూడా పెడతానే ఉంటాము. యాజ్ వెల్ యాజ్ మీకు ప్రింట్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. మీకు ఏ ప్రింట్ నచ్చినా కూడా వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. లేదు అదే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనుక మేము రీస్టాక్ చేయమంటే కనుక ప్రీ ఆర్డర్ చేసుకుంటే రీస్టాక్ కూడా చేస్తాము. ఓకేనా అండి? అండ్ ఇంకేం చూపిస్తున్నానంటే చినియా క్రేప్ శారీస్ అండి, యాజ్ వెల్ యాజ్ చందేరి శారీస్. చందేరి శారీస్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తీసుకొస్తున్నామండి. చందేరి శారీస్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్కి కానీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి చందేరి శారీస్. సో చందేరి శారీస్లో కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే ముందుకు వచ్చాము. అవన్నీ కూడా మనకి కొంచెం సోబర్ లుక్ వస్తే చక్కగా సమ్మర్ కూల్ కలర్స్ అన్నీ కూడా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ చిన్న లైక్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో లైక్ చేయండి. టిల్ ద ఎండ్ వరకు చూసి మీకు ఏదైనా శారీ బాగా నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వేర్ చేసిన శారీ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి కాటన్ కాదు, యాజ్ వెల్ యాజ్ సిల్క్ కాదండి, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అసలుకి చాలా కూల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మనకి పళ్ళు పోర్షన్ ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. బాందిని టైప్లో చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ 1 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. యాక్చువల్గా వీటి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇలాగ పళ్ళు వచ్చింది కదా, ఇలా అజ్రక్ ప్రింటెడ్ పళ్ళు అండి ఇది. బ్లౌజ్ కూడా మనకు అజ్రక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. నేను యాక్చువల్గా ఇది పేరప్ చేసుకున్నాను. బట్ మీకు సేమ్ బ్లౌజ్, ఇదే బ్లౌజ్ మీకు అజ్రక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. యాక్చువల్గా సేమ్ అదే వేసుకుంటే లుక్ అయితే అదిరిపోద్దండి. చాలా బాగుంది యాక్చువల్గా శారీస్. ఇందులో చాలామంది కలర్ కాంబినేషన్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము చూపిస్తామండి. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎవరైనా తీసుకొని ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఈ శారీ నచ్చిందా లేదా అంటే అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తారని ఏం కాదండి. అంటే ఇప్పుడు శారీ నచ్చొచ్చు, బట్ ఏంటంటే కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వరు. అంటే తీసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత టైం ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కూడా కొంచెం మార్చుకుంటాకి మాకు కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీ శారీ రిసీవ్ అయిన తర్వాత మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1250 అండి. ఇది బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. దీనిలో కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కనుక నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము చూపిస్తాము, అప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ డోలా సిల్క్ శారీస్లో ఇది ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఈ కలర్ షేడ్ వచ్చేసి మేబీ మీకు బ్లాక్ షేడ్లా కనిపించవచ్చు, బట్ ఈస్ డార్క్ నేవీ బ్లూ షేడ్ అండి. నేవీ బ్లూ దగ్గరగా బ్లాక్కి దగ్గరగా ఉన్న షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ షేడ్ మేము ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చూపించాము. అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము. చాలామంది క్వైరీస్ అయితే ఇచ్చారండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ షేడ్, ఇంకా బ్లాక్ దగ్గరగా మీకు బ్లాక్ కలర్ ఎలా ఉంటుందో ఇంచుమించు అదే కలర్లో ఉంది, బట్ నాట్ బ్లాక్ అండి. దీనిలో ఏంటంటే మనకి సిల్వర్ జరీతో ఫినిష్ చేశారు. యూజువల్గా మనకి గోల్డ్ జరీ బార్డర్స్ వస్తాయి, బట్ డిఫరెంట్గా మనకి సిల్వర్ జరీ బార్డర్తో ఇచ్చారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా క్రీపర్స్ డిజైన్ అండ్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కింద డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు, బట్ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్పాలి కదా, సో అందుకనే చెప్తున్నాను. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. వన్ సైడ్ వచ్చి 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, అదర్ సైడ్ వచ్చి మనకి 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. దట్టు సిల్వర్ జరీతో ఫినిష్ అయింది. మొత్తం ఈ డిజిటల్ ప్రింటింగ్ అనేది మనకి టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా, ఇదిగోండి ఇది కట్టు చెంగు వరకు కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి.
అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అండి, జెరీ ఓవెన్ పళ్ళు. అండ్ వచ్చేసి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి డార్క్ షేడ్, ఇది ఏదైతే షేడ్ ఉందో ఆ షేడ్లో డార్క్ ఇచ్చారు. దాని మీద మనకి చిన్న చిన్న జెరీ ఓవెన్ బుటీస్. ఇది వచ్చి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీ కూడా చాలా యూనిక్గా ఉంది. అన్ని ప్రింట్స్ కూడా చాలా యూనిక్గా ఒకదానికి ఒకటి పీస్ టు పీస్ ఉంటుందండి. ఒక ప్రింట్కి ఇంకో ప్రింట్కి కూడా మనకి ఖచ్చితంగా వేరీ అవుతుంది. సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి ఇక్కడ స్లేట్ పెన్సిల్ గ్రే షేడ్లో ఉంది. దీని మీద డిజిటల్ ప్రింట్ వచ్చి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చిందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఆనంద బ్లూ షేడ్, డార్క్ ఆనంద బ్లూ షేడ్ తోటి చిన్న బార్డర్ ఇచ్చారు. ఇక్కడ 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. ఈ సైడ్ వచ్చి మనకి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. ఇది కూడా మనకి డార్క్ ఆనంద బ్లూ షేడ్. దాన్ని హైలైట్ చేస్తూ ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ డిజిటల్ ప్రింటింగ్ అయితే హైలైట్ ఉందండి. ఇలా లోటస్ వచ్చింది, స్వాన్ డిజైన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే రన్ అయింది. అండ్ ఈ జెరీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. అసలు ఒక్క పోక్ కూడా మనకి థ్రెడ్ అవుట్కమ్ కానీ ఏమి ఉండదు. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి. చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా ఫ్లోయిగా కూడా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళు. అండ్ వచ్చేసి టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి దీని మీద కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారండి. బార్డర్ మీద కొంచెం డార్కర్ షేడ్ ఆనంద బ్లూ షేడ్లోనే. దాని మీద వచ్చేసి మనకి ఇలా గోల్డ్ జరీ బుటీస్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. సో మీకు లుక్ వచ్చి ఎలా ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్. నార్మల్గా మన గ్రాస్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఆ షేడ్ కాదు. మీకు వీడియోకి ఏదైతే ఎలాగైతే కనిపిస్తుందో అదే గ్రీన్ షేడ్. యాక్చువల్గా నేనైతే రామా గ్రీన్ షేడ్ అని అనుకుంటున్నాను. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ కాంట్రాస్ట్లో మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి. ఇలా క్రీపర్స్ డిజైన్ లాగా. ఈ డోలా సిల్క్స్ అన్నిటికీ కూడా మనకి అయితే ఫారెస్ట్ థీమ్ లేకపోతే ఇలాగ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బ్లాక్ షేడ్తో ఫినిష్ అయింది. కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. ఇందులో గోల్డ్ జరీతో ఫినిష్ అయింది. గోల్డ్ జరీ బార్డర్స్ అయితే వచ్చాయి. ఈ సైడ్ వచ్చి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. కొంచెం చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు ఇది పిక్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళు. బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ షేడ్లో ఉంది. ఇది రామా గ్రీన్ షేడ్ విత్ బ్లాక్ అండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో బ్లాక్ వచ్చింది కాబట్టి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. దీని మీద ఇలా ఫ్లవర్ అండ్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి. ఫ్లవర్ బూటీ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ పాల్కా డాట్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ అండి. సో ఇలా వస్తుంది బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇది బేస్ కలర్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ కొంచెం క్రీమ్ షేడ్లో ఉంటుంది. దాని మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. క్రీపర్స్ డిజైన్లా వచ్చింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. మెహందీ గ్రీన్ షేడ్లో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఇలా క్రీపర్స్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. కొంచెం పెద్ద బార్డర్, ప్రీవియస్ చూపించిన దాని మీద కొంచెం పెద్ద బార్డర్. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా క్రీపర్స్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీద. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి మెహందీ గ్రీన్ షేడ్ అండి. దాని మీద చిన్న చిన్న జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ లావెండర్ షేడ్లో ఫినిష్ అయింది. లావెండర్లో కూడా డార్క్ షేడ్, కొంచెం దగ్గరగా పర్పుల్ అంత డార్క్ షేడ్ కాదు, బట్ కొంచెం వంకాయ కలర్ అంటారు చూడండి, ఆ షేడ్లో ఉంది.
అండ్ బేస్ కలర్ వచ్చి మనకి వైట్తో ఫినిష్ అయింది. మొత్తం కూడా జంగిల్ థీమ్ అండి, ఫారెస్ట్ థీమ్ తోటి మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. మొత్తం శారీ మొత్తం టిల్ ద ఎండ్ వరకు, కట్టు చెంగు వరకు కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుందండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, అదర్ సైడ్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. సో ఇలా ఉంటుందండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఫారెస్ట్ థీమ్తో ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మీకు లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, ఈ కలర్ షేడ్ అండి యాక్చువల్గా. దీని మీద మనకి చిన్న చిన్న జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. మెరూన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వచ్చేసరికి పీచ్ అండ్ బీచ్ కలర్ తోటి ఫినిష్ అయిందండి ఈ స్లాట్స్లో వచ్చి. నెక్స్ట్ ఇలా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది డిజిటల్ ప్రింటింగ్, యాక్చువల్గా చాలా యూనిక్గా ఉంది. మనకి యూజువల్గా మొత్తం ఆల్ ఓవర్ ద క్రీపర్స్ డిజైన్ కానీ లేకపోతే అక్కడక్కడ వస్తుంది. బట్ ఇదేంటంటే స్ట్రైప్డ్ లైన్స్ కింద ఇచ్చి దాని మీద డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. ఇలా పీచ్ అండ్ బీచ్ షేడ్తో ఫినిష్ అయింది. దాని మీద మెరూన్ షేడ్ తోటి దాని మీద డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా యూనిక్గా ఉంది. చక్క చిన్న బార్డర్ కూడా ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చిన్నదంటే మరీ చిన్నది కాదండి, కొంచెం మీడియం సైజ్ బార్డర్, మెరూన్ షేడ్ అండి యాక్చువల్గా. చాలా యూనిక్గా ఉంది శారీ. సో మీరు ఇలా ఉంటుందండి శారీ అయితే. ఇలా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి గోల్డ్ జెరీ మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ ప్రింట్ అయితే ఉంటుందండి. చూడండి, ప్రీమియం క్వాలిటీ శారీస్ అన్నిటికి కూడా ఇలాగే ఉంటుంది, మీరేమో ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ అయింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టార్ బూటీ అండి, మనకి మూంగా సిల్క్ బ్లౌజ్ అయితే వచ్చింది, మెరూన్ షేడ్. దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా యూనిక్గా ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్రతి శారీ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. యాక్చువల్గా ఈ జెరీ బార్డర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చక్కగా మంచి కంచి బార్డర్స్తో వచ్చాయి, గోల్డ్ జెరీ వీవింగ్తో వచ్చాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి లావెండర్ షేడ్, కొంచెం లావెండర్ ఫ్యామిలీకి చెందిన షేడ్ అండి, లైట్ లావెండర్ షేడ్. అసలు యూనిక్గా ఉంది కలర్ అయితే. అండ్ దాని మీద వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉంది, డిజిటల్ ప్రింటింగ్ కూడా ఉంది. చాలా యూనిక్గా ఇచ్చారు డిజిటల్ ప్రింటింగ్ కూడా. ఈ బార్డర్స్ హైలైట్ అండి యాక్చువల్గా. దీనికి ఈ లావెండర్కి మనకి డార్క్ పర్పుల్ షేడ్తో ఇచ్చారు. అసలు ఈ బార్డర్ ఉందండి, అసలు నిజంగా పట్టు శారీ సరిపోదు, అంత బాగుంది యాక్చువల్గా. బార్డర్ అయితే ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది. అండ్ బార్డర్ వచ్చేసి 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో మీకు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ చేశారు. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. శారీ అయితే లైట్గా మీకు 1 to 2% చేంజ్ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే మేము తీసేది కూడా ప్రీమియం క్వాలిటీ వీడియో అండి, 4K క్వాలిటీలో వస్తుంది. మీరు టీవీలో చూడనివ్వండి, లేదు మొబైల్స్లో చూడనివ్వండి, ఎలా చూసినా కూడా మీకు వైఫై ఉంటే కనుక, ఐ మీన్ ఎక్కువ యాక్సెస్తో ఇంటర్నెట్ ఉంటే కనుక మీకు చాలా క్లియర్గా క్వాలిటీగా కనిపిస్తుంది వీడియో కూడా. మీరు ఏంటంటే మళ్ళీ పిక్స్ పెట్టమని లేకపోతే అంత పెట్టినా కూడా మీకు వీడియోలోనే చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. అసలు వీడియోలో కనిపించే అంత క్లారిటీ కలర్ కాంబినేషన్స్ మీకు మేము పిక్స్ తీసి పంపించినా కూడా ఏమీ ఉండదు. మేమేమి అంత ఎడిటింగ్ కూడా ఏం చేయమండి. జస్ట్ మీకు ఏంటంటే ఈ కలర్స్ మనకి ఎగ్జాక్ట్గా కనిపించాలని లైట్స్ పెడతాము, యాజ్ వెల్ as కెమెరా యూజ్ చేస్తాము. అంతకు మించి మేము కలర్ గ్రేడింగ్ చేయడం కానీ ఏమి ఉండదు. వీడియో ఎడిట్ చేసిన వాళ్ళు కూడా కలర్ గ్రేడింగ్ అయితే చేయరు. సో మీకు అసలు ఇష్యూ ఉండదండి. మీకు మేబీ ఉంటే 1% ఉంటుందేమో చేంజ్, అంటే కొన్ని లైట్ షేడ్స్ అయితే, బట్ బ్రైట్ షేడ్స్ అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తాయి. సో అందులోని మేము షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మీకు దగ్గరగా కూడా తీసి కొన్ని పిక్స్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి.
సో మీకు దానిలో క్వాలిటీ ఇంకా కొంచెం దగ్గరగా కనిపించాలి, ఎవరికన్నా భయమే. ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ఎవరికన్నా భయమే. అంటే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందని ఎవరికన్నా డౌట్ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా కావాలి అనుకుంటే షార్ట్స్ కూడా దగ్గరగా తీస్తాము. సో ఆ దగ్గరగా ఉన్నాయి కూడా చూడొచ్చు మీరు. క్వాలిటీ అనేది మీకు యాజ్ ఇట్ ఈస్గా తెలిసిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్, యాజ్ ఇట్ ఈస్ శారీ మీకైతే వస్తుందండి. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మంచి పర్పుల్ షేడ్ తోటి బ్లౌజ్ అయితే ఉంది. మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. నెక్స్ట్ చూపించే శారీస్ వచ్చేసి మనకి చినియా క్రేప్ శారీస్ అండి. దీనిలో మనకి ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని వాటిలో ప్రింట్స్ కూడా సేమ్ ఉంటాయండి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ ఎల్లో మీద మస్టర్డ్ ఎల్లో షేడ్తో డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మీకు ఫ్యాబ్రిక్ కంఫర్ట్నెస్ కావాలి, మీరు ఏ సీజన్లో అన్నా వేర్ చేయాలి, లైట్ వెయిట్ ఉండాలి, కొంచెం బాడీ హగ్గింగ్గా ఉండాలి ఫ్యాబ్రిక్ అంటే ఖచ్చితంగా ఇవి చూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయండి. శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు. అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా అసలు డిస్కంఫర్ట్ ఉండదండి. మీరు ప్రొఫెషనల్స్ కానీ లేదు అంటే మంచి డీసెంట్ శారీస్. యాక్చువల్గా ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా ఉంటాయండి శారీస్ వేర్ చేసినా కూడా. సో ఈ షేడ్ వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ మీద ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ లుక్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా శారీస్, చాలా బాగున్నాయండి శారీస్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి కలర్ షేడ్ చాలా డిఫరెంట్గా ఉంది. పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ అయింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్రింట్ వచ్చింది కదా, ఆ ప్రింట్ మీద ఆ ప్రింట్ కలర్ అండి. దాని మీద చిన్న డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ ఎలా వస్తుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూకి బేబీ పింక్ టోన్ షేడ్ తోటి ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్ని క్రాస్ డిజైన్లో వచ్చిందండి డిజిటల్ ప్రింటింగ్. బార్డర్స్ వచ్చేసి మనకి ఇలాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో బార్డర్ అయితే వచ్చింది. సో బోత్ సైడ్స్ కూడా ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. సో మీకు ఇలా ఉంటుందండి శారీ అయితే. కలర్ అయితే ఈ షేడ్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్, మరీ అంత డార్క్ షేడ్ కాదు, అలాగని లైట్ షేడ్ కూడా కాదు, కొంచెం మీడియం రేంజ్లో ఉంది షేడ్. ఇలా మనకి డిజైన్ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో బేబీ పింక్ టోన్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా కాంట్రాస్ట్లో జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రికే. యాక్చువల్గా చినియా క్రేప్ అంటే మళ్ళీ మీరు క్రేప్ అంటే క్రేప్ ఫీల్లో ఉండి తీసుకుంటారేమో అని చెప్పాల్సి వస్తుంది. క్రేప్ ఫీల్లో ఉండదు, బట్ క్రేప్ లాగా మనకి ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. బట్ ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే ఒంటికి అతుక్కుపోయేలా ఉండదండి ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది యాక్చువల్గా. మీరు క్రేప్ యూజువల్గా మీరు సిల్క్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసిన జార్జెట్ కానీ లేదు క్రేప్లా ఉంటుంది అని అయితే తీసుకోవద్ది. ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మంచి దన్నుగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే నేను మెన్షన్ చేసాం కదా చినియా క్రేప్ అని, చినియా ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతుందండి. సో దానివల్ల మనకి ఆ ఫీల్నెస్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కంఫర్ట్నెస్ ఉంటాయి శారీస్ అయితే. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే క్రేప్ ఫీల్తో బుక్ చేసుకోవద్దు, అదొక్కటే మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు క్రేప్ ఫీల్తో తీసుకున్నారనుకోండి, చాలామంది క్రేప్ ఇష్టపడతారు. సో క్రేప్ ఫీల్తో తీసుకొని మళ్ళీ అది క్రేప్లా లేదు అని అనుకోవచ్చు కదా. సో అందుకనే చెప్తున్నాం. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. మస్టర్డ్ ఎల్లో షేడ్ మీద ఇలా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్, లైట్ లెమన్ ఎల్లో షేడ్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంది. చాలా యూనిక్గా ఉంది. ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ అయింది. బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మీద డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్లోయిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్. సో దిస్ ఈజ్ ద లుక్. దీని ప్రైస్ వచ్చేసి 1850.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ టోన్ ఆఫ్ షేడ్లో ఉంది. మెజెంటా టోన్ ఆఫ్ పింక్ అండి. దాని మీద మనకి బీస్ కలర్ తోటి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్స్ లాగా 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో యాక్చువల్గా మేము ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తాము. ప్యూర్ ఫ్యాబ్రికా, ప్రీమియం ఫ్యాబ్రికా, లేకపోతే జెరీ ఎలా ఉంది, జెరీ కలర్ ఎలా ఉంది. సో మీరు వీడియో చూస్తేనే మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీ వస్తుందండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీరు ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్, ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, అది మీకు పర్చేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది, మీకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది అని మీకు తెలుస్తుందండి. అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ మీద ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఇది కూడా సింగిల్ టోన్ కలర్ అండి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జరీ ఓవెన్ పళ్ళు వస్తుంది, చిన్న చిట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ టోన్ ఆఫ్ కలర్ బట్ సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్, మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్లో ఉంది. దానికి బార్డర్స్ వచ్చేసి ఇది కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగే. నేను ప్రీవియస్గా చూపించాను కదా మెజెంటా టోన్ ఆఫ్ పింక్, దానిలోని ఇది ఒక కలర్ వచ్చింది. అండ్ దీని మీద కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ హాఫ్ వైట్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి జెడ్ బ్లాక్ షేడ్ అండి, ప్లెయిన్ బ్లాక్ షేడ్ వస్తుంది. దానికి స్లీవ్స్కి వచ్చేసి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద లుక్, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి వచ్చేసి మనకి చందేరి శారీస్ వస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండింగ్ కాంతా స్టిచ్ శారీస్ అండి. ఇవి యాక్చువల్గా మనకి బార్డర్లో వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద ఇలా కాంతా స్టిచ్ చేశారు. ఇదంతా కూడా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. కాంతా స్టిచ్ చేత్తో చేసిన వర్క్ అండి యాక్చువల్గా ఇది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది, 1/2 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. బార్డర్ హైలైట్ చేశారు యాక్చువల్గా. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద ఇలా కాంతా స్టిచ్ తోటి ఫినిష్ చేశారు. మనకి టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా మనకి ఇదైతే కంటిన్యూ అవుతుంది. కొంచెం కట్టు చెంగులో మనకి హ్యాండ్ పెయింట్ అయితే రాదు. ఈ పోర్షన్లో హ్యాండ్ పెయింట్ అయితే కొంచెం పోర్షన్ నాకు తెలిసి ఒక 50 పాయింట్స్ వరకు ఈ హ్యాండ్ పెయింట్ ఎలా మనం తిప్పుతాం కదండి అక్కడ రాదు, మిగిలిందంతా కూడా మనకు వస్తుంది. సో ఇలా ఉంటుంది హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద కాంతా స్టిచ్ చేశారు. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది యాక్చువల్గా శారీ, చాలా ట్రెండీగా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళులో కూడా హ్యాండ్ పెయింట్ చేశారు, మళ్ళీ దాని మీద కాంతా స్టిచ్ చేశారు. చాలా వర్క్ ఉందండి యాక్చువల్గా శారీలో మొత్తం కూడా చాలా వర్క్ ఉంది. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి టస్సర్ బ్లౌజ్ వస్తుంది, సెమీ టస్సర్ బ్లౌజ్. మనకి దీని మీద డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు చక్కగా. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటంటే మనం ఏ శారీ మీదకైనా వేర్ చేయొచ్చు, చక్కగా అన్నిటి మీదకి కూడా సూట్ అవుతుందండి. సో అలాంటి బ్లౌజ్ అయితే ఒకటి పేరప్ చేసి ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్, మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి స్లేట్ పెన్సిల్ గ్రే షేడ్లో ఉంది. అండ్ దీని మీద కూడా 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా డిఫరెంట్ కలర్ షేడ్, అందరూ చాలామంది ఇష్టపడుతున్నారండి ఈ షేడ్ కూడా. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా కాంతా స్టిచ్ హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద ఇలా కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. చక్కగా క్రీపర్స్ డిజైన్ లాగా ఇది ఒక లోటస్ చుట్టూ క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. సో బోత్ సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు హైలైట్ యాక్చువల్గా. పళ్ళులో కూడా చాలా హెవీ వర్క్ చేశారండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద కాంతా స్టిచ్ వేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి టస్సర్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది, డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ స్ట్రైట్ లైన్స్ లాగా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా చిన్న స్మాల్ జెరీ బార్డర్ అండి, 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ తోటి మనకి హైలైట్ చేశారు. అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద కాంతా స్టిచ్ చేశారు. యాక్చువల్గా కాంతా స్టిచ్ శారీస్ చాలామంది అడుగుతున్నారు, సో అందుకనే తీసుకొచ్చాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ శారీస్ కూడా. చక్కగా ఆఫీస్ వేర్గా కానీ లేదు మీరు చిన్న చిన్న పార్టీస్కి కానీ అలా కూడా వేర్ చేయొచ్చు. చాలా సోబర్ లుక్ ఉంటాయి, సమ్మర్ కలర్స్ అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా హ్యాండ్ పెయింట్ చేసి దాని మీద కాంతా స్టిచ్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అవి బ్లౌజ్ అనేది సేమ్ కామన్ అన్నిటికి, అంటే మల్టీ కలర్ బ్లౌజ్ కదా, మనకి ఏ శారీ మీద కన్నా సూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.